ఈరోజు నిన్న విశ్వాసుడు ఆయన ఏమంటే ఆయన చెప్పాడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు. అవునా? ఈరోజు విశ్వాడు మనుషుడు రేపు పొద్దున వస్తానంటే రేపు రాడు అంటాడు. రాడు. మనుషుడు విశ్వాడు మనుషుల మాటలు నమ్మలేము. అవునా కదా? ఈరోజు విశ్వాడు మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఈరోజు విశ్వాడు దేవుడు నమ్మదగిన వాడు. చెప్పాడుగా దేవుడు నమ్మదగిన వాడు. పునరుద్ధారుడైన క్రీస్తు నమ్మదగిన వాడు. నీ జీవితాన్ని మార్చగలడు పిసోడా. నీ కోసమే ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. నీ కోసమే ఆయన తిరిగి లేచాడు పిసోడా. కాబట్టి పిసోడా ఇక్కడ పిసోడా అదే చెప్పారు పిసోడా. ఇక్కడ పేతురు గారు కూడా పిసోడా 3 సార్లు అబద్ధం ఆడారు ప్రభు ఏమనుకుంటాడు, ఇంకా మనసులో పెట్టుకుంటాడు ఏమనుకుంటాడు. ఈరోజు పిసోడా ఆయన మనసులో పెట్టుకోడు. ఈరోజు కొన్ని సందర్భాల్లో బాగా పిలిచాడు దేవుని విరుద్ధంగా పెడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, కొన్ని జనాలు పిలిచాడు నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. చెప్పండి. పేతురు అనుకున్నాడు అయ్యో నేను 3 సార్లు అబద్ధం ఆడాను, ప్రభు ఏం చేస్తాడు, ఈ మనసులో ఏం పెట్టుకున్నాడు, కలవరపడుతున్నాడు. కానీ పిలిచాడా ఆయన మాత్రం పిలిచాడా ఎవరైతే ఎక్కువగా దేవునికి ఎదురుగా దేవునికి విరుద్ధంగా నడుపుతారో, దేవునికి విరుద్ధంగా మాట్లాడతారో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు, దేవుడు అంటే ఇష్టం లేదని అంటారు పిసోడా, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడంట, ఎక్కువ దయ కూడా చూపిస్తాడంట. అవునా కదమ్మా? ఎవరి మీద దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు? మంచివాడి మీద చెడ్డవాడి మీద? చెడ్డవాడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు, వాడి మీదే దయ చూపిస్తాడు. అదే ఏసే ప్రేమ. కొట్టు చెప్పగా చెడ్డవాడు మంచివాడిగా మారడం అనేది పిసోడా, చెడ్డవాడు మంచివాడిగా మారడం అనేది జరుగుద్ది. ఈరోజు చెడ్డవాడిగా ఉండడు, వాడిని మంచివాడిగా మారుస్తాడు ప్రభు. సౌలుని మార్చలేదా? యోనాని పిసోడా ఎక్కడికి వెళ్ళిపోయాడు, తార్షీష్కి వెళ్ళిపోతే నేనేమో తీసుకెళ్ళాలేదా? తీసుకొస్తాడు పిసోడా. కానీ కొన్ని సమయాలు ఉన్నాయి కాబట్టి పిసోడు పేతురు కలవరపడుతున్నాడు. 3 సార్లు అబద్ధం ఆడని ప్రభు ఏమనుకున్నాడు అని ఉన్నాడు. కానీ ప్రభు ఏమనుకోడు. ఏమనుకోడు పిసోడా. ఎవరైతే పిసోడా దేవుని విరుద్ధం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ, దయ చూపించి తన మార్గం అయినా నడిపించుకుంటాడు. కానీ కొంత సమయం ఉంటుంది. ఆయన పిలుచుకుంటాడు పిసోడా. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టడానికి కాదు. ఆయన మరణించింది నిన్ను బ్రతికించడానికి. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టడు పిసోడా. ఈ లోకంలో ఎవరిని విడిచిపెట్టడు. అక్రమంగా తిరిగే వారిని విడిచిపెట్టడు, తాగే వారిని విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభు యొక్క పరిచయం వాడుకుంటాడు. ఎవరిని విడిచిపెట్టడు. మరి ఎందుకు అనేక మంది యవనస్తులు వాడుకుంటున్నాడు ఆయన? వీరిలాగే వారు కూడా అంతే పిలిచాడు, వారు కూడా పిలుచుకుంటాడు. తగిన సమయాన్ని తన కుమారులలో ఆయన హెచ్చించుకుంటాడు. కాబట్టి నువ్వు రాయిని దొరిలతో ఏదైనా చేత పిలిచాడా, ప్రభు దోత ఆ రాయిని దొరిలించి పిలిచాడా. ప్రభు దొరిలించడానికి ఆయన సాధ్యమే. అయినా కానీ నా కుమార్తె లోపలికి వెళ్ళాలి, మరి తెలియదుగా, తెలుసుకోవాలిగా, చూసి నమ్మాలిగా పిసోడా. మనల్ని చూతనే నమ్ముతారు, చూడకుండా నమ్మరు. అందుకే పిసోడా ఆయన ఒకటే చెప్పాడు, నా కుమార్తెల గురించి తెలిసాలకే. చూసి నమ్ముతారా, చూడకుండా నమ్ముతారా? చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడంట. కాబట్టి పిసోడా మనం చూసి నమ్ముదా, చూడకుండా నమ్ముదామా? చూడకుండా నమ్మాలి. అద్భుతం చూడకుండా నమ్మాలి. ఆశ్చర్యం చూడకుండా నమ్మాలి పిసోడా. వరాలు చూడకుండా నమ్మాలి. అప్పుడే పిసోడా ఈ లోక సోదరి వాళ్ళందరూ పిసోడా 11 మంది శిష్యులు చెప్పడానికి పరిగెత్తుకుంటా పేతురు కలవరపడ్డాడు. కానీ ప్రభు ఎప్పుడు మనసులో పిసోడా పెట్టుకోడు. 3 సార్లు అబద్ధం ఆడలే, పేతురుని తోసేద్దాంలే, పేతురుని ముంచేద్దాంలే, పేతుర్ని దేనికి పనికి రాకుండా చేద్దాం అన్నాడు. పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. ఫోటో చెప్పలాడిగా ఈరోజు నువ్వు పనికిరాని వాడిగా ఉన్నావు. ఈరోజు ఎందుకు పనికిరాడు నువ్వు అన్నారు. ఈరోజు పిసోడా నీ స్నేహితులు అవచ్చు, నీ కుటుంబం అవచ్చు, నీ ఎక్కడైతే పిసోడా నీ బంధువులు వచ్చిన పిసోడా, నీ గ్రామం, నీ దేశం, ఎవరైనా పిసోడా నీ పనికిరానివాడువా అని పిసోడా. ఆ పనికిరాని వాడిని తీసుకొచ్చి పనికొచ్చే పాత్రగా మారుస్తాడు.